వెల్కమ్ బ్యాక్. లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 816కి చేరనున్నాయి. 4123గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అవుతాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలకు 263కి, తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి చేరుతాయి. లోక్సభ స్థానాలైతే ఏపీలో 25 నుంచి 35కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో అమిత్ షా మాట్లాడినట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్తోనూ షా మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు తీసుకురాబోతున్నట్లు సమాచారం. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పెంపు ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రావాల్సింది. ఆర్టికల్ 173, 81(3) ప్రకారం 2026 తర్వాత నమోదయ్యే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిబంధన ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలును 2034 నుంచి అమల్లోకి తేవాలని భావిస్తున్నట్లు ఇదివరకు భావించారు. అయితే ఇప్పుడు జనగణన 2027 మార్చి 1 కల్లా పూర్తి కానుండడంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తాజా పరిస్థితులు చెబుతున్నాయి. నియోజకవర్గాల పెంపు 2029 ఎన్నికల నాటికి అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై అధికార పక్షం అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరిపి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా పద్ధతి ప్రకారం సీట్ల పెంపుకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు అవకాశం ఇవ్వకుండా అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథావిధిగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 816కి చేరనున్నాయి. 4123గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అవుతాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి చేరుతాయి. లోక్సభ స్థానాలైతే ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 15 నుంచి 26కి చేరే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో అమిత్ షా మాట్లాడినట్టు తెలుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్తోనూ షా మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.
లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పెంపు ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రావాల్సి ఉంది. ఆర్టికల్ 173, 81(3) ప్రకారం 2026 తర్వాత నమోదయ్యే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిబంధన ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలును 2034 నుంచి అమల్లోకి తేవాలని భావిస్తున్నట్లు ఇదివరకు భావించారు. అయితే ఇప్పుడు జనగణన 2027 మార్చి 1 కల్లా పూర్తి కానుండడంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తాజా పరిస్థితులు చెబుతున్నాయి. నియోజకవర్గాల పెంపు 2029 ఎన్నికల నాటికి అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపునట్లు రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై అధికార పక్షం అన్ని పార్టీల్లోనూ సంప్రదింపులు జరిపి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా పద్ధతి ప్రకారం సీట్ల పెంపుకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు అవకాశం ఇవ్వకుండా అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథావిధిగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం.